18వ ప్రశ్న. క్రింది వానిలో పూర్వముఠా దశ. ఆప్షన్ ఏ శైశవ దశ, ఆప్షన్ బి కౌమార దశ, ఆప్షన్ సి పూర్వ బాల్య దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option C, పూర్వ బాల్య దశ. 19వ ప్రశ్న. రోషక్ సిరామరకల పరీక్షల్లోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 30. And your time starts now. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 10. 20వ ప్రశ్న. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. ఆప్షన్ 1 నిబంధనం, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 పునర్బలనం, ఆప్షన్ 4 ధారణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 నిబంధనం. నెక్స్ట్ 21వ ప్రశ్న. కింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్ 1 ఆంగ్లం నేర్చుకోవడం, ఆప్షన్ 2 మంచి మార్కులు సాధించడం, ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం, ఆప్షన్ 4 సైకిల్ తొక్కడం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం. 22వ ప్రశ్న. కింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఆప్షన్ 1 సరి అయిన నిద్ర, ఆప్షన్ 2 చక్కటి స్మృతి, ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం, ఆప్షన్ 4 బాధ్యత తీసుకోవడం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం. 23వ ప్రశ్న. విషయ యోజనానికి కారణం కానిది. ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళికా భారం, ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం, ఆప్షన్ 3 మానసిక అలజడి, ఆప్షన్ 4 కుటుంబ కలహాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం. 24వ ప్రశ్న. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 డిస్ఫేషియా, ఆప్షన్ 3 డిస్గ్రాఫియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 dyslexia. 25వ ప్రశ్న. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. ఆప్షన్ 1 90 to 110, ఆప్షన్ 2 90 to 100, ఆప్షన్ 3 70 to 89, ఆప్షన్ 4 110 to 120. And your time starts now. Correct option is option 3 70 to 89. 26వ ప్రశ్న. కింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది. ఆప్షన్ 1 చిత్ర పూరణ పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 3 స్థాన సంబంధాలు, ఆప్షన్ 4 యాంత్రిక వివేచన. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 చిత్ర పూరణ పరీక్ష. 27వ ప్రశ్న. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది. ఆప్షన్ 1 స్మృతి,
ఆప్షన్ 2 విస్మృతి, ఆప్షన్ 3 జోక్య ప్రభావం, ఆప్షన్ 4 డెజావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 స్మృతి. 28వ ప్రశ్న, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 హార్లాక్, ఆప్షన్ 3 మాస్లో, ఆప్షన్ 4 అట్కిన్సన్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 మాస్లో. 29వ ప్రశ్న, కింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆప్షన్ 1 కోహ్లర్, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 వర్దిమన్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 ఎరిక్సన్. 30వ ప్రశ్న, అనిర్దేశక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 కోహ్లర్, ఆప్షన్ 2 టార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 విలియమ్సన్స్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 రోజర్స్. 31వ ప్రశ్న, క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం. ఆప్షన్ 1 కంప్యూటర్, ఆప్షన్ 2 స్లైడులు, ఆప్షన్ 3 నమూనాలు, ఆప్షన్ 4 బులెటిన్ బోర్డ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 కంప్యూటర్. 32వ ప్రశ్న, నవజాత శిశువు బరువు ఈ వయస్సులో 4 రెట్లు అవుతుంది. ఆప్షన్ 1 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 1 సంవత్సరం, ఆప్షన్ 3 2 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నెలలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 2 సంవత్సరాలు. 33వ ప్రశ్న, ఈ దశలో సాంఘిక పరిపక్వత మొదలవుతుంది. ఆప్షన్ 1 బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 బాల్య దశ. 34వ ప్రశ్న, ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఆప్షన్ 1 బాహ్య, ఆప్షన్ 2 అవాస్తవికమైన, ఆప్షన్ 3 బహిర్గత, ఆప్షన్ 4 అంతర్గత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 అంతర్గత. 35వ ప్రశ్న, బోధనకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది కానిది. ఆప్షన్ 1 ఆసక్తితో కూడిన, ఆప్షన్ 2 నిర్దేశిక సహిత, ఆప్షన్ 3 నిర్బంధంతో కూడిన, ఆప్షన్ 4 ప్రేరణాయుత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 నిర్బంధంతో కూడిన. Thank you for watching. Subscribe to my channel.